హాయ్ హలో అండి. నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారండి? మేము కూడా చాలా బాగున్నామండి. ఈరోజు ఈ చిన్ని కాకరకాయలను వీడియో తీద్దాం అనుకుంటున్నానండి. మీకు అందరికీ గిరిజా హోమ్ గార్డెనింగ్కి స్వాగతం అండి. మీకు అందరికీ నేను చేసే వీడియోలు నచ్చితే లైక్ చేయండి తప్పకుండా. తర్వాత మీరు షేర్ కూడా చేయాలి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇక మనం వీడియోలోకి వెళ్దామండి. చూస్తున్నారండి, ఇవి చూడండి ఎన్ని పువ్వులు వస్తున్నాయో. ఇదిగోండి కాకరకాయ పువ్వులు అండి ఇవన్నీను. ఆ పువ్వులన్నీ ఇలా కాయలుగా మంచిగా చక్కగా మారుతున్నాయండి. చూస్తున్నారండి, పొడుగు పొడుగుగా. తర్వాత ఇక్కడ చూడండి, చూసేదానికి ఫ్రెష్గా చక్కగా పెరుగుతున్నాయండి. వీటి వల్ల మన ఆరోగ్యానికి చాలా చాలా అవసరం అండి. ఇవి షుగర్ వ్యాధి రాకుండా ఉంటుంది. తర్వాత మనకి ఇవి ఆర్గానిక్ వెజిటబుల్స్ అండి. ఇవి తినడం వల్ల మనకి ఆరోగ్యం కూడా ఎంతో చక్కగా ఉంటుంది. ఈ చిన్న చిన్నవి చూస్తున్నారండి, ఇంత చిన్నవి ఇంత పెద్దగా పెరుగుతున్నాయి. చూసారా, చిట్టి చిట్టి పూలు దీంతో. తర్వాత ఇంకా చూపిస్తాను చూడండి మీకు. చూసారండి, ఈ పువ్వుతోనే ఈ వెనకాల కాయలాగా వచ్చేస్తుందండి. కొన్ని పువ్వులకి ఎలా ఉంటాయండి, కొన్ని పువ్వులకి రావండి. మనకు తెలిసిపోతుందండి దేనికి వస్తుంది దేనికి రావట్లేదు అనేసి. ఈ కింద పువ్వు వెనక కింద నుంచి మనకు కాయది మొదలవుతుందండి. చూసారా, ఇవన్నీ అలాగే వచ్చిన ప్రతి పువ్వుకు చూసారా చిన్న చిన్నవి. ఇదంతా చిన్నగా ఉంది చూడండి, ఇవి చిట్టి చిట్టి. ఈ విధంగా ఇంట్లోనే చిన్నగా పెంచుకుంటున్నానండి. తర్వాత ఇలా పండిపోయిన ఆకులు ఉంటే ఎప్పటికప్పుడు మనం తీసి పడేస్తూ ఉండాలండి. వీటిని పెంచకుండా. వీటి వల్ల ఇచ్చే పోషకాలన్నీ వీటికి కూడా పోతూ ఉంటాయి. దానివల్ల మనకి పెద్దగా లాభం ఉండదు. ఇక్కడ చూడండి, చూసారు, ఒకసారి మనము ఆ పెద్ద పెద్దవన్నీ మనం తీసేసుకున్నాం అనుకోండి, తర్వాత మళ్ళీ మనకి ఇవన్నీ తయారవుతాయండి. ఇలా చూడండి, ఇది కూడా ఇక్కడ ఆకుల్లో దాక్కొని ఉన్నాయి. చూసారా, ఇలాగే ఇలా ఉన్నట్టుగా మనం చిన్నగా తీసేస్తూ ఉండాలి. వీటి వల్ల మనకు ఎటువంటి ప్రయోజనం ఉండదు. చూడండి, ఇవన్నీ పువ్వులు అయిపోతాయి. ఇవి కాయలుగా మారే అవకాశం లేదు, ఎందుకంటే దీనికి కింద నుంచే మనకు కనిపిస్తుందండి కాయ. ఇది చూసారా, చిన్నది. కొమ్మల మధ్య దాగిపోయి ఉన్నాయండి ఇవన్నీను. వీటికంతా ఎరువులన్నీ ఆకులు, తర్వాత బియ్యం కడిగిన నీళ్ళు, ఇవి తప్ప వేరే ఏమీ వేయనండి. చూస్తారండి, ఇది చూడండి చిట్టి చిట్టివన్నీ ఇలా ఇవన్నీ చూస్తూ ఉంటే ప్రతిసారి సాయంకాలం పూట మనం ఇలా ఆకుల దగ్గరికి వస్తూ ఉంటే మనకు ఆరోగ్యం కూడా చాలా బాగుంటుందండి. ఎందుకంటే చక్కని ఆక్సిజన్ దొరుకుతుంది మనకు. దీంతోపాటు మనసు కూడా చాలా ఆహ్లాదంగా ఉంటుందండి. ఈ విధంగా చక్కగా ఉండే పువ్వుల్ని, కాయలు ఇవన్నీ మనం ప్రతిరోజు కాకపోయినా 2 రోజులకు 3 రోజులకు ఒకసారైనా మనము ఈ కాయను తింటూ ఉన్నాం అనుకోండి, మనకు ఎటువంటి షుగరు, బీపీ ఇలాంటివన్నీ రావండి. అంతేకాకుండా మనం ఆరోగ్యంగా కూడా ఉంటామండి బాగా. రోజు ఈ విధంగా కొద్దిసేపు చిన్ని తోటైనా పర్వాలేదు అట్లా తిరుగుతూ ఆక్సిజన్ పీలుస్తూ ఇలా మనం ఉంటే మనసు హాయిగా ఉంటుంది, చక్కగా ఆరోగ్యంగా ఉంటుందండి. ఎలా ఉందండి చిన్న వీడియో? మీకు నచ్చినట్లయితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి ఈ చిక్కుడుకాయలను కూడా చూడండి ఒకసారి. ఇవి చూసారా, చిక్కుడు పూలండి ఇవన్నీ కాయలు అవుతాయండి. హెల్తీగా ఉన్నాయి. చూస్తున్నారండి పువ్వులన్నీ. ఒకసారి మీకు చూపిస్తామని పెట్టి చూపిస్తున్నాను. ఇవి ఇలాగుంటాయండి. మీకు నచ్చింది అనుకుంటానండి. మరో వీడియోలో కలుసుకుందాం మనం అందరం. అంతవరకు సెలవండి. నమస్తే.